రైట్. కేంద్ర బడ్జెట్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ప్యాకేజీల ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. కేంద్ర బడ్జెట్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ప్యాకేజీల ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. కేంద్ర బడ్జెట్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ప్యాకేజీల ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. కేంద్ర బడ్జెట్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ప్యాకేజీల ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసే ఛాన్స్ కూడా ఉంది. రైట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మదర్ లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, ఈసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వరాలు కురిపించే ఛాన్స్ ఏమైనా ఉందా బడ్జెట్లో? ఖచ్చితంగా చంద్రిక, పొలిటికల్ సర్కిల్స్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ కూడా ఉంది. కేంద్ర బడ్జెట్లో నిధులు విడుదల, లేకపోతే నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, లేకపోతే కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్స్లో ప్రాధాన్యత ఉండాలంటే ఐదర్ బీహార్ అన్న అయి ఉండాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్న అయి ఉండాలి, లేదు అంటే నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ ఉండేటువంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందనేటువంటిది ఒక చర్చ ఉంది పొలిటికల్ సర్కిల్స్లో. లాస్ట్ ఇయర్ మనం బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఫోకస్ అంతా కూడా బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రస్తావనే చాలా ఎక్కువ సార్లు నడిచింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఆ 2 రాష్ట్రాలకు సంబంధించి 2 పార్టీలు కూడా చాలా కీలకం. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ, అలాగే బీహార్ నుంచి జేడీ, ఈ 2 పార్టీల మద్దతుతోటే కేంద్రంలో సర్కారు నడుస్తుంది. కాబట్టి ఆ 2 రాష్ట్రాలకు కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక లాస్ట్ 1 ఇయర్ అయితే బీహార్ సెంట్రిక్గానే కేంద్ర క్యాబినెట్ సమావేశాలు చాలా వరకు జరిగాయి. ప్రతిసారి కేంద్ర క్యాబినెట్ భేటీ అయిన ప్రతిసారి కూడా ఆ రాష్ట్రానికి ఏదో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడమో, లేకపోతే రైల్వే ప్రాజెక్టును ప్రకటించడమో, జాతీయ రహదారులను అనౌన్స్ చేయడమో, కేంద్ర విశ్వవిద్యాలయాలను అనౌన్స్ చేయడమో, ఇట్లా ఏదో ఒక దాని చుట్టే నడిచినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. కొన్ని కొత్త పథకాలను కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ముందు అక్కడ ఇంప్లిమెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ సినారియోస్ను కూడా మనం బీహార్ ఎన్నికల సందర్భంలో చూసాం. ఇక ఇప్పుడు కూడా ఈ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక 2-3 రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా వెస్ట్ బెంగాల్, తర్వాత అస్సాం, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే నిధుల కేటాయింపుల్లో కావచ్చు, ఈ 3 రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత కలిగించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో 2 రాష్ట్రాలు బీజేపీ ఎట్లయినా పాగా వేయాలనేటువంటి దాంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా వెస్ట్ బెంగాల్, దాంట్లో చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ బీజేపీ టీఎంసీని ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఉంది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకున్నప్పటికీ ఆ పార్టీ అక్కడ గెలవలేకపోయింది. బట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీని, మమతా బెనర్జీని ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి అదనంగా నిధుల కేటాయింపులు కావచ్చు, లేకపోతే కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక దాంతోపాటు మరొక రాష్ట్రం తమిళనాడులో బీజేపీకి సంబంధించి స్టేక్ లేదు. అన్న డిఎంకేతో కలిసి అక్కడ పొత్తులో ఉన్నారు. బట్ అక్కడ డిఎంకేదే హవా ఉంది. ఈసారి డిఎంకేను ఓడించడమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అక్కడ అన్నా డిఎంకేను అధికారంలోకి తీసుకురావడానికి, లేకపోతే ఆ కూటమి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉన్నారు. చాలా కాలంగా అక్కడ కూడా చాలా ఫోకస్గా ఉన్నారు. కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు కూడా భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావడంతో కొంత ఊహాగానాలు అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక అస్సాంకి సంబంధించి అక్కడ
బీజేపీ గవర్నమెంట్ ఉంది, హిమంత బిశ్వ శర్మ అక్కడ గవర్నమెంట్ని రూల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకి ఫేవరబుల్గా ఉండేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక మరొక 2 రాష్ట్రాలు, అది కేరళ, అక్కడ ఎంత ప్రయత్నం చేసినా బీజేపీకి ఎలాంటి స్టేక్స్ లేవు. ఐదర్ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి లేకపోతే కాంగ్రెస్ అక్కడ బలంగా ఉన్నాయి. ఈ 2 కూటములలో ఏదో ఒక కూటమి అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేరళని ఈ 3 రాష్ట్రాలతో సమానంగా చూస్తారా లేకపోతే కొంత ప్రాధాన్యత ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. అక్కడ కూడా బీజేపీ ఎదగాలని చూస్తూ ఉంది, ఆ రాష్ట్రంలో కూడా పాగా వేయాలని చూస్తూ ఉంది. బట్ లాస్ట్ టైం లోక్సభ ఎన్నికల సందర్భంలో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ నుంచి ఒక కేంద్ర మంత్రిని కూడా చేశారు. బట్ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ 3 రాష్ట్రాలతో సమానంగా ఆ రాష్ట్రాన్ని చూస్తారా లేదా అనేది మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతోంది. ఇక పాండిచ్చేరి చాలా చిన్న రాష్ట్రం, దానిపైన పెద్దగా నిధుల కేటాయింపులకు సంబంధించి కావచ్చు లేకపోతే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి పెద్దగా ఫోకస్ ఉండకపోవచ్చు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. మొత్తంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి 3 రాష్ట్రాలకు మాత్రం అధిక ప్రాధాన్యత అయితే కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాలకు లాస్ట్ 5-6 ఏళ్ల నుంచి కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈసారి కూడా ప్రాధాన్యత ఇస్తారో లేదో చూడాల్సి ఉంటుంది. చంద్రిక.